పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలు మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకాయ మీకు స్తోత్రములు. దేవా, మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ప్రభు, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడును. ప్రభు, మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోటి నా మాటలుంచి నన్ను మీ సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ కృపను దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచని శత్రుకరలన్నింటిని లయపరచండి. మీరు అన్ని విషయాలు మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుని ఆరాధనలోనికి వెళ్దాం. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో కృపచేత అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో కృపచేత అనే మాట వ్రాయబడి ఉంది. మనము దేవుని కృపచేత ఎలాంటి మేలు పొందుతూ వచ్చామో ఈ వచనములో వ్రాయబడ్డట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని ఈ వచనములో వ్రాయబడి ఉంది. గమనించండి, మనము దేవుని కృపచేత రక్షింపబడ్డాము. ఈ లోకంలో జీవిస్తున్న మానవులందరి విషయమై పరిశుద్ధ గ్రంథం ఏం తెలియపరుస్తుంది అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు అని తెలియపరుస్తూ ఉంది. అందరూ పాపం చేసిన వారుగా ఉన్నారు. పాపం చేసిన మనుషులందరికీ పాపాన్ని బట్టి శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటంటే పాతాళము. పాపం చేసినటువంటి మనుషులను
పాతాళం పట్టుకుంటుందని వాక్యములో రాయబడి ఉంది. గమనించండి, మనుషులందరూ పాపులుగా ఉండి పాపాన్ని బట్టి పాతాళమునకు పాత్రులై ఉంటుండగా, ఈ పాతాళము నుండి పాపులను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకములో ఆయనకున్న మహిమను వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆ కలవరి శిలువలో తన ప్రశస్తమైన రక్తమంతటిని చిందించాడు. యేసు ప్రభువారు పాపులైన మానవులకు బదులుగా ఆ శిలువలో శిక్ష భరించిన వాడుగా ఉన్నాడు. తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. గమనించండి, యేసు ప్రభువారు ఈ త్యాగమంతా దేని కొరకు చేశాడు అంటే, పాపులైన మానవులను పాతాళము నుంచి రక్షించడానికి. గమనించండి, మరి రక్షణ పొందాలి అంటే, పాపులైన మానవులు పాతాళము నుంచి రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి? యేసు ప్రభువారు చేయవలసిందంతా చేశాడు. అంటే పాపులకు బదులుగా ఆ ప్రభు శిక్ష భరించాడు. ఎవరైతే పాపులుగా ఉన్నారో ఇప్పుడు శిక్ష భరించిన యేసు ప్రభు నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువుని వేడుకుంటే ప్రభు ఏం చేస్తా అంటే వారి పాపాలను క్షమిస్తాడు. వారిని మరి ఆ శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షించి వారికి నిజమైన శాంతి సంతోషాన్ని ఇచ్చి వారిని పరలోకానికి వారసులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఇంకా యేసు ప్రభువుని అంగీకరించకుండా పాపములను కొనసాగుతూ ఉంటున్నారో వారు ఇప్పుడైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షణ పొందాలని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. గమనించండి, ఇదంతా ప్రభువు తన కృపచేతనే చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో ఆ ప్రభువు తన కృపచేత వారి పాపాలన్నీ క్షమించి వారికి పాతాళము నుంచి రక్షణను కలగజేసేవాడుగా ఉంటున్నాడు. ఇప్పటికే ప్రభుని అంగీకరించిన మన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే, మనం ప్రభుని ఎరగక మునుపు పాపములో ఉంటూ వచ్చాం. పాపాన్ని బట్టి పాతాళమునకి పాత్రులంగా ఉన్నాం. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకున్నడం ద్వారా, క్షమించమని ప్రభుని వేడుకున్నడం ద్వారా ప్రభు ఏం చేశా అంటే తన కృపచేత మనలను మన పాపముల ద్వారా మనం పొందవలసిన శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షించిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రభు తన కృపచేత పాతాళము నుంచి మనకు రక్షణ కలగజేస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. ప్రభువా, నీ కృపచేత పాపినైనా నా పాపాలను క్షమించి నన్ను పాతాళము నుంచి రక్షించావు, నన్ను పరలోకానికి వారసునిగా చేస్తూ వచ్చావు అని చెప్పి ఆ ప్రభువును ఆరాధించి ఘనపరచాలి. గమనించండి, ఆ ప్రభు యొక్క కృపచేత మనము రక్షింపబడ్డాము. కాబట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. చివరి మాట మనం చదువుకుందాం. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడేం రాయబడింది? ప్రేమ చేత అనే మాట వ్రాయబడింది. ప్రభు యొక్క ప్రేమ చేత మనం ఎలాంటి మేలు పొందుతూ వచ్చామో ఈ వచనములో వ్రాయబడి ఉంది. గమనించండి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ప్రభువు మన ఎడల ప్రేమను చూపిస్తూ వచ్చాడు. మన ఎడల ఆయనకున్న ప్రేమ చేత మనలను ఏర్పరచుకుంటూ వచ్చాడు. గమనించండి, ఆయన పని కొరకై, ఆయన పరిచర్య కొరకై, ఆయనతో ఆ నిత్య రాజ్యములో మనం ఉండాలనే ఉద్దేశంతో ఆ ప్రభు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ప్రియులారా, మరి
ఈ ఏర్పాటు అనేది ప్రేమ చేతనే జరుగుతూ వచ్చింది. ప్రేమ చేత ఆ ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఎవరైతే ప్రభు చేత ఏర్పరచబడుతూ వచ్చారో, అంటే ప్రభు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడో వారికి ఆయన భద్రతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. 106వ కీర్తన 4వ వచనం. 106వ కీర్తన 4వ వచనం. యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు. ఇక్కడేం రాయబడింది? యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు అనే మాట రాయబడింది. ప్రభు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడో వారికి ఆయన క్షేమాన్ని కలగజేసేవాడుగా ఉంటున్నట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే ప్రభు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారికి ఆయన ఏమిస్తున్నాడు? క్షేమాన్ని ఇస్తున్నాడు. వారు భౌతికంగా ఆత్మీయంగా నష్టపోకుండా వారిని ఆయన భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఆ ప్రభు మనల్ని మన ఎడల తనకున్న ప్రేమ చేత ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఏర్పాటు చేసుకొని మనల్ని ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును ఆరాధించాలి. 3వ మాట చూడండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండం 18:7. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠ పనులన్నిటి విషయంలోను అడ్డుతెర లోపరి దాని విషయంలోను యాజకత్వం జరుపుచు సేవ చేయవలెను. దయచేతని మీ యాజకత్వ సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించినట్ల మరణశిక్ష నొందును. ఈ వచనములో దయచేత అనే మాట రాయబడింది. దేని చేత? దయచేత. దేవుడు తన దయచేత అహరోనుకు అతని సంతతికి ఏమిచ్చాడో ఈ వచనములో రాయబడి ఉంది. ఏమిచ్చాడంటే యాజకత్వపు సేవనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మందిరంలో యాజక సేవ అనేది ఎంతో శ్రేష్టమైనది. ఈ యాజక సేవ దేవుడు అహరోనుకి అతని సంతతికి ఇచ్చాడు. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. గమనించండి, కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళు. వారిలో మరి ఈ శ్రేష్టమైనటువంటి పరిచర్యను, యాజక సేవను దేవుడు ఎవరికి ఇచ్చాడంటే అహరోనుకు అతని కుమారులకు ఇచ్చాడు. అహరోనుకు అతని సంతతికి ఇచ్చాడు. గమనించండి, అహరోనుకు అతని యొక్క సంతతికి ఈ పరిచర్య దేవుడు ఇచ్చాడు అంటే అహరోను మిగతా వారందరికంటే మంచివాడని ఇచ్చాడా, లేక యోగ్యుడని ఇచ్చాడా, లేక మరి చక్కగా చేస్తాడు ఈ పని అని చెప్పి ఇచ్చాడా అంటే ఇదేది కూడా కాదు. ఎందుకు ఇచ్చాడు? ఆయన దయచేత ఇచ్చాడు. వారందరికంటే అహరోను మంచివాడు అని, యోగ్యుడు అని దేవుడు ఆ పరిచర్య ఇవ్వలేదు. దేవుడు తన దయచేతనే ఆ పరిచర్య ఇచ్చాడు. గమనించండి, దీని ద్వారా మనం ఏం గ్రహించాలంటే దేవుని యొక్క ఇంటిలో మరి మిగతా వారికంటే మనకు శ్రేష్టమైనటువంటి పరిచర్య ఏదైనా అప్పగించబడింది అంటే నేను యోగ్యుని గనక, నేను మంచివాడిని గనక, నేను నమ్మకస్తుని గనక దేవుడు నాకు ఇది అప్పగించాడు, వారికంటే నేను మంచివాడిని కాబట్టి దేవుడు నాకు ఈ పరిచర్య అప్పగించాడని చెప్పి మనం అనుకోకూడదు. ఏమనుకోవాలా? దేవుడు తన దయచేతనే ఈ పరిచర్య అప్పగించాడని చెప్పి మనము గ్రహించాలి. వినండి, విన్నారక్క? అటు ఇటు చూడమాకండి, జాగ్రత్తగా వాక్యం వినండి, దీర్ఘ ఆలోచనలోకి వెళ్ళమాకండి. గమనించండి, దేవుడు అహరోనుకు అతని సంతతికి తన దయచేత
యాజక సేవనిచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి ఆ ప్రభు మనం రక్షించి ఆయన పనిచేసే భాగ్యాన్ని ఆయన మనకిచ్చాడు. ఆయన పరిచర్య చేసే భాగ్యాన్ని మనకిచ్చాడు. ఆయన కొరకు ప్రయాసపడే భాగ్యాన్ని మనకిచ్చాడు. ఆయన పనిని మనకిచ్చిన వాడుగా ఉన్నాడు. ఇది దేవుని దయచేతనే మనము పొందాం. దేవుని పనిచేసి యొక్క భాగ్యము దేవుని దయచేతనే మనము పొందుతూ వచ్చాం. ఈ పనిని అంటే ప్రభు మనకిచ్చినటువంటి ఈ పనిని నమ్మకంగా మనం చేసినప్పుడు ఒక దినాన్ని దేవుడు మనకు బహుమానం ఇచ్చేవాడుగా ఉంటాడు. ప్రియులారా, గమనించండి, దేవుడు తన దయచేత ఆయన పనిచేసే భాగ్యం మనకిచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ను ఆరాధించాలి. చాలామందికి ఈ భాగ్యం లేదు. నిజమైన దేవుని కొరకు పనిచేసే భాగ్యం చాలామందికి లోకంలో లేదు. చాలామంది నిజమైన దేవుని ఎరగకుండానే ఉన్నారు. అయితే మనమైతే నిజమైన దేవుణ్ణి ఎరగగలిగినాము. ఆ నిజమైన దేవుని కొరకు పనిచేసే భాగ్యము కూడా ఆ దేవుడు మనకు తన దయచేత ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆ దేవుణ్ణి ఎంత ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. 4వదిగా చూడండి, కీర్తన 119 9వ వచనం. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. ఇక్కడ యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు అని చెప్పి రాయబడింది. అలాగే నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని చెప్పి రాయబడింది. అంటే ఇప్పుడు నడతను దేని చేత శుద్ధిపరుచుకుంటారు యవనస్తులు? దేవుని వాక్యము చేత. ప్రియులారా, ప్రభు ప్రజలంగా ఇక్కడ యవనస్తులు అని చెప్పి రాయబడింది. మరి యవనస్తులు అనే దగ్గర రక్షణ పొందిన ప్రభు ప్రజలమైనటువంటి మరి మనల్ని పెట్టుకోవాలి. అంటే మనము మన యొక్క నడతను శుద్ధి చేసుకోవాలి. దేని శుద్ధి చేసుకోవాలి? మన నడతను శుద్ధి చేసుకోవాలి. మనము కొన్నిసార్లు దేవునికి విరోధంగా నడుచుకునే అవకాశం ఉంది. మన యొక్క నడక అనేది మరి దేవునికి బాధ కలిగించేది కొన్నిసార్లు ఉంటుంది. మన యొక్క నడత ఏం చేయబడాలంటే ప్రతిదినము శుద్ధి చేయబడాలి. మన యొక్క నడత శుద్ధి చేయబడకపోతే మనము ప్రభు యొక్క రాకడలు ఏమాత్రం కూడా ఎత్తబడలేము. మన జీవితంలో మరి ప్రతి దినము మన యొక్క నడతను ప్రభు యొక్క సహాయమును బట్టి శుద్ధి చేసుకోవాలి. మన యొక్క నడత ఎట్లా శుద్ధి అవుతుందంటే మనం గమనిస్తున్నాము, దేవుని వాక్యము చేత. దేని చేత? దేవుని వాక్యము చేత. దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క సహాయమును బట్టి అంటే ఆయన మీద ఆధారపడుతూ మన యొక్క నడతను మనం శుద్ధి చేసుకోవాలి ప్రతిరోజు. అయ్యా, మరి ఈ దినమంతటిలో ఎక్కడైనా నీకు విరోధంగా నడిచినానేమో, నీకు ఆయాసకరమైన రీతిలో నడుచుకుంటా వచ్చానేమో, నీకు బాధ కలిగే విధానం నడుచుకుంటా వచ్చానేమో, కరుణించయ్యా, క్షమించయ్యా, నీ రక్తం చేత నన్ను కడిగి శుద్ధి చేసి నా యొక్క నడతను శుద్ధీకరించి నా నడత మంచిగా ఉన్నట్లుగా చే ప్రభు అని ప్రభువుని ఆశ్రయించాలి. అలాగే మన జీవితంలో దేవుని యొక్క వాక్యము చేత మరి దేవుని యొక్క సహాయమును బట్టి ప్రతిదినం మన యొక్క నడతను శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధి చేసుకున్నట్టు ద్వారా మనము మరి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడతాం. గమనించండి, మన యొక్క నడత అనేది దేవుని వాక్యం చేత ఏం చేయబడుతుంది? శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడితేనే మరి మనం ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపరచబడతాము. అలాగే చూడండి, 5వదిగా కీర్తన 92
4వ వచనం, 92వ కీర్తన 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఈ వచనములో నీ కార్యము చేత అనే మాట రాయబడింది. దేని చేత? నీ కార్యము చేత. భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు అని. గమనించండి, మొదటి 3 వచనాల్లో యెహోవాను స్తుతించుట మంచిది అని చెప్పి రాయబడింది, ఆయన యొక్క నామాన్ని కీర్తించుట మంచిది అని చెప్పి రాయబడింది. అంతేకాదు ఆయన యొక్క కృపను, ఆయన యొక్క విశ్వాస్యతను ప్రచురించుట మంచిది అని చెప్పి రాయబడింది. ఎందుకు మంచిది? ఆయన స్తుతించడం, ఆయన కీర్తించడం, మరి ఆయన్ని ప్రచురించడం ఎందుకు మంచిది అంటే, మనం గమనిస్తున్న 4వ వచనంలో ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. గమనించండి, దేవుడు తన కార్యము చేత మనల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుని స్తుతించుట మంచిది అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. గమనించండి, ఆ ప్రభు తన కార్యము చేత మనల్ని సంతోషపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆయన చేసే కార్యాలను బట్టి ఎంతోమంది సంతోషంతో నింపబడతా వచ్చారు. హన్నా జీవితాన్ని ఆలోచన చేస్తే ఆమె ఎంతో దుఃఖంలో, బాధలో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ఏం చేశాడంటే ఆమె విషయంలో దేవుడు మరి ఒక కార్యం చేస్తూ వచ్చాడు. అంటే ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. ఇప్పుడు ఆమె సంతోషము చేత నింపబడతా వచ్చింది. ప్రభు చేసిన ఆ కార్యము చేత ఆమె సంతోషంతో నింపబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇలాగ ఎంతోమంది జీవితాల్లో మరి వారు ప్రభు మీద ఆధారపడ్డప్పుడు, ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రభు ఏం చేశాడంటే వారి విషయంలో కార్యములు చేసి వారిని ఎంతో సంతోషపరుస్తూ వచ్చాడు. ఇలా మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు మన పక్షాన ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన తన కార్యముల చేత మనల్ని ఏం చేస్తున్నాడంటే సంతోషపరుస్తూ ఉన్నాడు. ఆ సందర్భాలన్నిటిని బట్టి మనం ఆయన ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఆ ప్రభువు మరి తన కార్యముల చేత మనల్ని సంతోషపరిచేవాడుగా ఉన్నదాన్ని బట్టి ఆయన మనము ఆరాధించాలి. 6వ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 65 4వ వచనం, 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవేర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములను మేలు చేత మేము తృప్తి పొందేదము. ఈ వచనంలో నీ పరిశుద్ధ ఆలయము చేత అనే మాట రాయబడింది. నీ పరిశుద్ధ ఆలయము చేత. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములను మేలు చేత మేము తృప్తి పొందేదము అని. పిల్లలు, మన జీవితంలో దేవుని పరిశుద్ధ ఆలయము చేత తృప్తి పొందేవారంగా ఉంటున్నాం. దేని చేత? దేవుని పరిశుద్ధ ఆలయము చేత. దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలోనికి మనం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను ఆయన మనకిచ్చి మన ఏం చేస్తాడంటే ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన పరిశుద్ధ ఆలయములో ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ భక్తుడు అన్నాడు, నీ పరిశుద్ధ ఆలయము చేత మేము తృప్తి పొందేదం అంటున్నాడు. అలాగే నీ మేలు చేత అంటున్నాడు. అంటే పరిశుద్ధ ఆలయము చేత తృప్తి పొందడం అంటే పరిశుద్ధ ఆలయములో ఉన్న మేలుల చేత ఏం పొందుతూ ఉంటున్నారు? తృప్తి పొందుతూ ఉంటున్నారు. అంటే పరిశుద్ధ ఆలయములో మేళ్ళు ఉన్నాయి. మరి ఈ పరిశుద్ధ ఆలయముల చేత ఆయన ప్రజలు తృప్తిపరచబడతా ఉన్నారు. ఆ పరిశుద్ధ ఆలయంలో ఉన్న మేలుల చేత. పరిశుద్ధ గ్రంథాలు ఎంతోమంది సమస్యలు వచ్చినప్పుడు ఏం చేశారంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళారు. హిజ్కియాను మనం గమనించినట్లయితే సమస్య వచ్చింది, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అలాగే ఇంకా కొంతమంది భక్తులు దేవుని యొక్క మందిరాన్ని ఆశ్రయించారు. అలా మరి మందిరమునకు వారు వెళ్ళి మందిరములు వారు గడపడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది అంటే వారెంతో తృప్తిపరచబడతా వచ్చారు. ఆ మందిరములో ఉన్నటువంటి మేలులు, ఆశీర్వాదాల చేత వాళ్ళు తృప్తి పొందుతూ వచ్చారు.
ప్రియులారా గమనించండి, దేవుడు తన పరిశుద్ధాలయము చేత మనల్ని ఏం చేస్తూ ఉన్నా అంటే తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆ పరిశుద్ధాలయంలో ఉన్న మేలుల చేత మనం తృప్తిపరుస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాన్ని గణపరుస్తామో, దేవుని యొక్క మందిర విషయమై ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో, మన జీవితంలో ఆ పరిశుద్ధాలయంలో ఉన్న మేలుల చేత మనము తృప్తిపరచబడతాము. అలాంటి విధానములో ప్రభు మన పక్షాన కృపను చూపిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. చివరిగా 7వ ఇంకొక మాట మనం చూద్దాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనం. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. చాలు చూడండి, ఇక్కడ బలము చేత అనే మాట రాయబడింది. దేవుడు తన బలము చేత ఏం చేస్తూ ఉన్నాడు? బలవంతులను కాపాడుతూ ఉన్నాడు. దేవుడు తన బలము చేత కాపాడేవాడు. ప్రియులారా, మన జీవితంలో ప్రభు ప్రజలంగా దేవుని బలము చేత మనం కాపాడబడాలి. భౌతికపరమైన కాపుదల, అలాగే ఆత్మీయ సంబంధమైనటువంటి కాపుదల. ముఖ్యంగా మనము ఆత్మీయంగా కాపాడబడాలి. ఆత్మీయంగా మనం ఏం చేయబడాలి? కాపాడబడాలి. అంటే మన జీవితంలో ఆత్మీయంగా నష్టపోకుండా మనము కాపాడబడాలి. ఆత్మీయంగా మనం నష్టపోకుండా కాపాడబడాలంటే మన యొక్క బలము చేత మనం కాపాడబడలేము. ఎవరు బలం కావాలి మనకి? దేవుని బలం. దేవుని బలము చేత మనము కాపాడబడాలి. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, అయ్యా నీ బలము చేత నేను ఆత్మీయంగా నష్టపోకుండా కాపాడు ప్రభు అని చెప్పి మనం అడిగితే ప్రభు ఏం చేస్తాడంటే తన బలము చేత మనల్ని కాపాడుతాడు. ఆత్మీయంగా మనము మరి విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది, అలాగే మంచితనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది, ప్రేమను కోల్పోయే అవకాశం ఉంది, సహనాన్ని కోల్పోయే అవకాశం ఉంది, ఆసక్తిని కోల్పోయే అవకాశం ఉంది. ఈ విధంగా వీటిని కోల్పోవడమే ఆత్మీయంగా నష్టపోవడం. కాబట్టి మన జీవితంలో ఆత్మీయంగా ఈ విధంగా నష్టపోకుండా మనం ఏం చేయబడాలంటే కాపాడబడాలి. దేవుడే తన బలము చేత మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. ఆయన మీద మనం ఆధారపడుతూ ఆయన చేత మనము ఆత్మీయంగా ఏమి కోల్పోకుండా, ఆత్మీయంగా ఏమి నష్టపోకుండా మనము కాపాడబడుతూ ముందుకు సాగాలి. ఆ విధంగా మనము ప్రభు యొక్క బలము చేత ఆత్మీయంగా ఏం కోల్పోకుండా, ఏం నష్టపోకుండా కాపాడబడుతూ ఉన్నప్పుడు ఒక దినం ఏం జరుగుతుందంటే మరి పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. వాక్యం రాయబడింది, పేతురు రాసిన మొదటి పత్రిక 1:5లో, దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు పరలోకంలో ఆ స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది అని. దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు ఆ స్వాస్థ్యం అంటే అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది అని చెప్పి వ్రాయబడింది. పిల్లలు, మన జీవితంలో దేవుని బలము చేత, దేవుని శక్తి చేత ఆత్మీయంగా ఏమి నష్టపోకుండా, ఆత్మీయంగా మనము ఏమి కోల్పోకుండా కాపాడబడుతూ మనం ఉన్నప్పుడు ఒక దినాన ఆ పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం. ఆ స్వాస్థ్యాన్ని పొందేవారంగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో ఎందుకు దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి, ఎందుకు ఆత్మీయంగా బలవంతులంగా ఉండాలి, ఎందుకు ఆత్మీయంగా ఎదగాలి అంటే పరలోకంలో మన కొరకు స్వాస్థ్యం భద్రపరచబడింది. ఆ స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో ఆత్మీయంగా నష్టపోకుండా మనము కాపాడబడితేనే మనము దాన్ని స్వతంత్రించుకుంటాం. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క బలము చేత మనము ఆత్మీయంగా నష్టపోకుండా కాపాడబడుతూ ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు. కాబట్టి దేవుడే తన బలం చేత మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి మనం ఎంతో ఆయన్ను ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం, 7 విషయాలు మనం చూస్తూ వచ్చాము. మరి ఏంది 7 విషయాలంటే, మొదటిది దేవుని యొక్క కృపచేత మనము రక్షింపబడ్డాము. రెండవది దేవుని
ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకుని భద్రపరుస్తూ ఉన్నాడు. మూడవది, దేవుని యొక్క దయచేత మనకు ఆ ప్రభు యొక్క పరిచర్య అప్పగించబడతా వచ్చింది. నాలుగవది, దేవుని యొక్క వాక్యము చేత మన యొక్క నడతను మనము శుద్ధి చేసుకుంటా ఉన్నాం. ఐదవది, దేవుడు తన కార్యము చేత మనల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు. ఆరవది, దేవుడు తన పరిశుద్ధాలయము చేత మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఏడవది, దేవుడు తన బలము చేత మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలన్నింటిని ఆధారం చేసుకుని మరి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి.